హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ ప్లాంట్. ఈరోజు ఈ వీడియోలో ఏంటి అని అంటే, మీ మొబైల్లో మీరు ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే దాంట్లో కెమెరా యాప్ అయితే ఉంటుంది కదా, ఆ కెమెరా యాప్ అనేది కనుక మీ క్వాలిటీ కనుక తక్కువ వస్తున్నట్టు అనిపిస్తున్నట్టయితే నేను ఈ వీడియోలో కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ సెట్టింగ్ చేసుకున్నట్టయితే మీ కెమెరా క్వాలిటీ అనేది అయితే ఇంక్రీజ్ అవుతుంది. అందుకే వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ అలాగే మీరు కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి కింద లైక్ బటన్ ఉంటుంది, ఆ లైక్ బటన్ అయితే క్లిక్ చేసి బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే ఉంచుకోండి గైస్. ఇప్పుడు ఈ సెట్టింగ్స్ ఎలా చేయాలి, మన ఫోన్ కెమెరా క్వాలిటీని ఎలా పెంచుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో అయితే చెప్తాను. ఇందులో ఫస్ట్ సెట్టింగ్ వచ్చేసి గైస్, మీ ఫోన్లో ఉన్న కెమెరా యాప్ని అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ పైన చూసినట్టయితే 3 డాట్స్ అయితే కనిపిస్తాయి కదా, దీని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకు సెట్టింగ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వస్తుంది. కొన్ని ఫోన్స్లో డైరెక్ట్ సెట్టింగ్ అనేది కనిపిస్తుంది. మీకు ఏదైతే కనిపిస్తుందో దాని అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే పిక్చర్ క్వాలిటీ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది. మీరు ఓపెన్ చేయగానే స్టార్టింగ్లోనే ఉంటుంది ఇక్కడ పిక్చర్ క్వాలిటీ అని చెప్పేసి. సింపుల్గా దీని అయితే ఇలా క్లిక్ చేసి ఇది లోలో కానీ స్టాండర్డ్లో కానీ ఉంది అని అంటే దాన్ని వచ్చేసి ఇక్కడ హై అని చెప్పేసి స్టార్టింగ్లో ఒక ఆప్షన్ ఉంది. నేను ఆల్రెడీ హైలోనే ఉంచుకున్నాను. మీరు కూడా హై ఆప్షన్లోకి అయితే మార్చండి. ఈ కింద ఉన్న 2 ఆప్షన్లో ఉంటే ఈ హైలోకి అయితే మార్చండి. సెకండ్ సెట్టింగ్ వచ్చేసి గైస్, మన ఫోటోని నీట్గానే ఉంచి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయ్యేటట్టు మీరు చేయాలి అనుకుంటే అది కూడా మన మొబైల్లో అయితే మనం సింపుల్గా చేయొచ్చు. దానికి ఫస్ట్ వచ్చేసి మీ ఫోన్లో కెమెరా అయితే ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మళ్ళీ 3 డాట్స్ని క్లిక్ చేయండి. ఇక్కడ సెట్టింగ్స్లోకి అయితే వెళ్ళండి. వెళ్ళిన తర్వాత మీరు ఇక్కడ ఇలా పైకి అన్నట్టయితే ఇక్కడ ఫోకస్ అండ్ షూట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా, దీన్ని కనుక మీరు ఎనేబుల్ చేసినట్టయితే మనకి ఇమేజ్ అనేది నీట్గా నుండి బ్యాక్గ్రౌండ్ అనేది అయితే బ్లర్ అయితే అవుతుంది. అందుకే ఈ ఆప్షన్ కూడా ఆన్ అయితే చేసి పెట్టుకోండి. ఇది వచ్చేసి మీ ఫోన్లో చేసుకోవాల్సిన సెకండ్ సెట్టింగ్. మీరు గైస్ మీ ఫోన్లో ఫొటోస్ పోర్ట్రేట్లో మాత్రమే మీరు ఫొటోస్ని అయితే తీస్తూ ఉంటారు కావచ్చు. అండ్ అలాగే మీ ఫోన్లో ప్రో మోడ్ కూడా ఉంటుంది. ప్రో మోడ్లో కూడా మీరు యూజ్ చేస్తే ఫొటోస్ అనేది డిఎస్ఆర్ లెవెల్లో అయితే వస్తాయి. అందుకే మీ ఫోన్లో ఈ 2 సెట్టింగ్స్ చేసుకుని ప్రో మోడ్ కూడా యూజ్ అయితే చేయండి. అప్పుడు ఇమేజెస్ అనేది డిఎస్ఎల్ఆర్తో తీసినంత క్వాలిటీగా అయితే వస్తాయి. సో చూసారు కదా గైస్, మీ ఫోన్ కెమెరాలో కనుక ఈ 2 సెట్టింగ్స్ చేసుకుంటే మీ ఫోన్ కెమెరా క్వాలిటీ అనేది ఎంతకంత అయితే పెరుగుతుంది. ఇంకా దీనికి సంబంధించిన వీడియోస్ చేయాలి అని అంటే కామెంట్ అయితే చేయండి. ఈ కెమెరాకి సంబంధించిన వీడియోస్ కూడా చేస్తాను. అండ్ అలాగే మన ఛానల్లో మొబైల్ రిలేటెడ్ వీడియోస్ చాలా ఉంటాయి. మీకు ఏమైనా యూజ్ అనిపిస్తాయేమో ఒకసారి చెక్ చేయండి. అండ్ అలాగే ఏ టైప్ ఆఫ్ వీడియోస్ కావాలో కూడా కామెంట్ చేయండి. ఈ వీడియోకి అయితే ఇంతే.